హలో అందరికీ. ఇవసలు నిజంగా కోడిగుడ్లా? లేకపోతే ఇంకేమైనా పాము గుడ్లా? అస్సలు తెలియట్లేదు. ఈ వీడియో నేను 1 మంత్ బ్యాక్ తీశాను. తెలిసిన వాళ్ళని కనుక్కొని రీజన్ పోస్ట్ చేద్దాం అనుకున్నాను. ఎవ్వరికీ తెలీదని చెప్పారు. సో, అందుకే ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. మీకెవరికైనా రీజన్ తెలిస్తే ఖచ్చితంగా పోస్ట్ చేయండి. నేను తెలుసుకోవాలి రీజను. నార్మల్‌గా టమోటా, ఆనియన్ కర్రీ చేసి బాయిల్ చేస్తాను విడిగా ఎగ్స్‌ని. సో, బాయిల్ చేసే కర్రీ చల్లారాక ఈ బాయిల్డ్ ఎగ్స్ దాంట్లో ఏసి, తర్వాత కొంచెం సేపు అలా ఉంచి తర్వాత తింటాం. సో, సేమ్ ఆ రోజు కూడా అదే ప్రాసెస్ చేశాను. కానీ 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేస్తే నాకు ఎగ్స్ ఈ కలర్‌లో కనిపిచ్చాయి. ఎంత షాక్ అయ్యామంటే చాలా డార్క్ కలర్‌లో ఉంది. ఇక్కడ తెలియట్లేదు వీడియోలో. స్మెల్ కూడా చాలా బ్యాడ్‌గా ఉంది. మొత్తం కర్రీ పడేసాము. అసలు న్యాచురల్‌గా దొరికే ఇట్లాంటి ఫుడ్స్ కూడా మనకి ఇలాగ అయితే చాలా భయమనిపిస్తది. ఏం తినాలో ఎస్పెషల్‌గా చిన్న పిల్లలకి ఏం పెట్టాలో కూడా తెలియట్లేదు. అలా ఉంది. సో, మీకు కూడా రీజన్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ జాగ్రత్తగా తినండి. ప్లీజ్ టేక్ కేర్.